కాదమ్మా, ఫోర్స్‌బుల్ గా వెళ్ళటం ఎందుకు? పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి పంచాయతీకి వస్తలేడు మ్యామ్. రావట్లేదు కాబట్టి ఫోర్స్‌బుల్ గా 3 నెలలకే వెళ్ళిపోతావా? 5 నెలల్లో 7 నెలలని ఏదో రెస్ట్ తీసుకోవాలి కదా నువ్వు. అట్లా తీసుకుంటే పెళ్లి చేస్తా అంటున్నారు మ్యామ్. సెకండ్ మ్యారేజ్ చేస్తామంటున్నారు. అయితే అమ్మ వాళ్ళు భయపడి అక్కడికి వెళ్ళినాక ఏం జరుగుతుందో చూద్దాము వెళ్దామన్నారు మ్యామ్. ఇంట్లోకి రానిచ్చారు ఇక ఫోర్స్‌బుల్ గా వస్తే. ఆయన లేడు మ్యామ్ ఆ టైంలో. ఆయన అమ్మమ్మ రానివ్వాలి కదా, రానిచ్చారా? గొడవ చేసింది మ్యామ్, బాగా గొడవ. ఎందుకు వచ్చినావు నువ్వు, ఎవరి కోసం వచ్చినావు, నీకు ఇక్కడ ఎవరు ఉన్నారో అని వచ్చినావు నువ్వు. నిన్ను వదిలేయడానికి కారణం ఏంటి? వాళ్ళు మ్యామ్ ఆడపిల్ల పుట్టిందనేనా ఇంకేమైనా కారణాలు? మళ్ళీ సెకండ్ కన్సీవ్ అయినా మ్యామ్. మళ్ళీ 2018లో మ్యామ్ సెకండ్ కన్సీవ్ అయినా. 2017లో పాప పుట్టింది. 2018లో సెకండ్ కన్సీవ్ అయినా మ్యామ్. 1 year ఎక్కడమ్మా ఆల్రెడీ ఇంట్లోకి రానివ్వట్లా, పిల్లని కన్నా వెళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు. ఇంట్లోకి రాని వాళ్ళు నీతో ఫిజికల్ గా కలుస్తున్నాడా? లేదు మ్యామ్. అంటే నేను వెళ్ళినాక మళ్ళీ వచ్చేసిన మ్యామ్. ఎప్పుడు నేను 3 monthsకి వెళ్ళాను మ్యామ్. 3 monthsకి వెళ్ళి 7 monthsకి రిటర్న్ వచ్చేసాను. కొట్టేసిండు. వచ్చినాక మళ్ళీ కుల పంచాయతీ పెట్టుకున్నాం. పెట్టగానే మళ్ళీ ప్రెగ్నెన్సీయా? మళ్ళీ తీసుకుపోయాడు మ్యామ్. తీసుకుపోయినాక 3 monthsకి కన్సీవ్ అదే నేను అంటున్నా, కుల పంచాయతీ పెట్టారు, కలిసిపోయి ఫిజికల్ గా కలిసిపోయాడు, నీకు 2 months కి ప్రెగ్నెన్సీ వచ్చింది. కన్సీవ్ అయినా మ్యామ్. నా అదృష్టం కొద్ది మళ్ళీ అందుకనే పాప. జాగ్రత్త పడి అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఆల్రెడీ ఒక బిడ్డ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే నువ్వు ఆవిడన్నా జాగ్రత్త పడాలి కదా. ఆల్రెడీ ఆడపిల్ల పుట్టిందని ఊరుకోవట్లేదు. వీళ్ళు ఎంతవరకు కలిసి ఉంటారు, ఎంతవరకు వదిలేస్తారని జ్ఞానం ఉండాలి కదా నీకు. ఫస్ట్ కన్సీవ్ అయినప్పుడు నీకు 17 years, ఓకే, మళ్ళీ 18 years కి కన్సీవ్ అవటం అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఒక ప్రెగ్నెన్సీలో ఆడపిల్ల పుట్టినందుకు ఇంత నరకం చూపెట్టారు. రెండోది కూడా ఆడపిల్ల అవుతే నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసా? నేను అప్పటికి మా అమ్మకు చెప్పాను సార్. నేను ఫస్ట్ పాప అప్పుడే నాకు హరాస్మెంట్ ఎక్కువ అవుతుంది, నాకు తట్టుకోలేకపోతున్న టార్చరు. నేను వెళ్ళను, నేను ఇప్పుడే ఉండిపోతాను మీతోటి, నేను వెళ్ళనని కాలు మొక్కాను సార్ అమ్మది. లేదు నువ్వు ఇంటికాడ ఉంటే ఎట్లా, మేము ఇక్కడ నుంచి తెచ్చి పెట్టాలి నీకు. రెండో ప్రెగ్నెన్సీ ఏమైందన్నా? మళ్ళీ పాప పుట్టింది. అంటే ప్రెగ్నెన్సీలో ఉండంగానే సార్ 5-6 monthsకి మా బావ మేడం బాగా ఎంగేజ్మెంట్కి వెళ్ళారు మ్యామ్. వాళ్ళ మేనత్త కొడుకుది మ్యామ్. ఎంగేజ్మెంట్కి వెళ్తే ఇంక నేను వెళ్ళలేదు మ్యామ్. వెళ్ళకపోయేసరికి వెళ్ళేసి వచ్చిండు, బాగా తాగేసి వచ్చిండు మ్యామ్. తాగేసి వచ్చి అప్పటి వరకు నాకు మా బావకి ఎప్పుడు మాట్లాడుకోము మ్యామ్. వచ్చిండు ఏ బావా? సెకండ్ బావ మ్యామ్. నువ్వు ఎట్లనే నా తమ్ముడిది ఇదంతా బయట పెట్టి ఈ రోజు నేను ఫంక్షన్కి పోతే అందరు అదే మాట అడుగుతున్నారు, ఎన్ని రోజులే ఇది మాట్లాడుకున్నాడు, నీ వల్ల మాకు ఎక్కడ ముఖం లేకుండా చేసినావు అని చెప్పి బండిలోకి వెళ్ళి పెట్రోల్ తీసి గిన్నెలు కడుగుతున్నా మ్యామ్. బండిలోకి వెళ్ళి పెట్రోల్ తీసి మీద పోసేసిండు మ్యామ్. అప్పటికి నేను అట్లనే చూస్తూ ఉన్నా. ఇంతలోనే మ్యాచ్ బాక్స్ గీక్తుండే పోయి డోర్ పెట్టుకున్నా సార్. బయట డోర్ మొత్తం తగలబడిపోయింది. తర్వాత వెనక వాళ్ళ మేనత కోడలు ఉంటుంది సార్, ఆమె వచ్చి వాటర్ పోసి నైట్ చేంజ్ చేసింది. ఇక వాళ్ళందరికీ ఫోన్ చేసిన, ఈయన ఫంక్షన్ కాడనే ఉండు. ఫస్ట్ పోలీసులకు ఫోన్ చేయాలి, చేసావా? చేయలేదు మేడం. వెరీ గుడ్. వదిలేస్తాడన్న భయమైంది మ్యామ్. ఇప్పుడు 2 పిల్లలు అవుతున్నారు, ఎక్కడ వదిలేస్తాడో పిఎస్కి పోతే. కాదమ్మా, నీ మీద ఇది ఒక మర్డర్ ఇది జరగబోయింది కదమ్మా, అయినా కానీ పోలీసులకు చెప్పలేదంటే నీ ధైర్యం ఏంటి? నెక్స్ట్ టైం మరుసటి రోజు అది చేయడనా? అంటే వదిలేయటం మారిపోతాడు. మాట దేవుడు ఎరుగమ్మా. చచ్చిపోయి ఉంటే నీ పిల్లలకి తల్లి నువ్వేంటి అంతా మీ అమ్మాలు ఓకే వదిలేయకూడదు, పెళ్లిని కాపాడాలి, పిచ్చి పెళ్లి చేశారు మీ పేరెంట్స్. 14 సంవత్సరాలు స్కూల్లోకి వెళ్ళినటువంటి ఆడపిల్లని తీసుకొచ్చి పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టి పెళ్లి చేశారు. పోనీ అప్పుడైతే నీకు ఇంగితం లేదు, 18 yearsకి ఒక మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది కదా. నిన్ను చంపబోయారు వాళ్ళు, అత్యాయత్నం జరగబోయింది. అంటే వాళ్ళందరూ అప్పుడు నాకు వచ్చి చెప్పిపోయారు కదా కుల పంచాయతీ చేసి అని చెప్పి, వాళ్ళనే పిలిపించాను సార్. అయితే వేరు కాపురం పెట్టండి, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ వద్దు, అక్కడ చంపడానికి ఈజీగా ఉంటది, ఇక్కడ ఉండకండి అని సార్ చెప్పి. చంపడానికి ప్రయత్నించింది వాళ్ళ ఆయన కాదు, మా బావ. ఇప్పుడు వీడు లేడు కదా మేడం, ఇప్పుడు పిక్చర్ లో. ఇప్పుడు నెక్స్ట్ బయటకు తీసుకెళ్తే వీడే చంపుతాడేమో. ఇంక తర్వాత అక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి, పంచాయతీ అయినాక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. వేరు కాపురం పెడదాం రా అంటే వికలాంగుల కాలనీ అని ఉంది మేడం, మా మామకు అక్కడ ఇల్లు ఉంది, అక్కడికి తీసుకెళ్ళాడు మ్యామ్. 3-4 months ఉన్నాడు. తర్వాత డెలివరీ టైం దగ్గర పడుతుందిగా, నేను ఒక్కడిని ఇక్కడ ఎట్లుండాలి, నువ్వు డెలివరీకి వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను, నువ్వు డెలివరీ అయిపోయినాక చూద్దాం మళ్ళీ ఇక్కడికి వచ్చేదా అక్కడ ఉండేదా. అప్పుడంటే ఏదో అప్పుడైనా పెద్ద మనుషుల పంచాయతీలో ఇంకోసారి ఇట్లా పెట్రోల్ పొయ్యమని ఏమైనా రాసిచ్చారా? ఆ తర్వాత అంతా ఒకటేసారి పెద్దగా పంచాయతీ జరిగిందా? ఓకే చెప్పాం. సెకండ్ డెలివరీకి వెళ్ళాం. వెళ్ళాను మ్యామ్. తర్వాత 3 monthsకి వచ్చేసాను మ్యామ్.
ఇక ఇట్లానే గొడవలు. రెండోసారి ఆడపిల్ల పుట్టినప్పుడన్నా వచ్చాడా? రాలే మ్యామ్, ఇంకా మొత్తానికి చూడడానికి రాలేదు. రాలేదు. 3 నెలల తర్వాత మళ్ళీ నువ్వే నేనే నా కాళ్ళతో నేనే వెళ్ళాను మ్యామ్. ఇంకా వెళ్ళాను, ఇంకా ఇట్లానే గొడవలు అవుతున్నాయి. వేరే కాడ ఉన్న వాళ్ళం మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చినాం, రోజు గొడవలు అవుతున్నాయి. ఇంట్లో నువ్వు డ్యూటీకి వెళ్ళిపోతున్నావు, నువ్వు పిల్లల మొగ్గాన చూడవు, వాళ్ళకి పాలు రావట్లేదు, పాలు నువ్వు సరిపోవట్లేదు, పాలు తెప్పియవు, ఇంట్లో కూరగాయలు లేవు, ఆపరేషన్ అయినా నాకు మనిషిని, నా పరిస్థితి ఏందని అడిగితే సావు అట్లనే, ఆడపిల్లలు ఉండగా నాకు అవసరం లేదు, నాకు సెకండ్ మ్యారేజ్కి అగ్రి అవుతావా, లేకపోతే బాబు పుట్టే వరకు ఓపిక చూస్తావా అన్నాడు మ్యామ్. అయితే నేనేం చెప్పలే మ్యామ్, సైలెంట్ అయిపోయినాక చిన్న పాపకు 2 years ఉన్నప్పుడు, చిన్న పాప పుట్టినాక 2 years ఉన్నప్పుడు మళ్ళీ కన్సీవ్ అయినా మ్యామ్. కన్సీవ్ అయితే జనగాంలో ఎవరో చెట్ల మందు పోస్తారంట మ్యామ్. వాళ్ళ మేనత్త చెప్పింది మ్యామ్, వాళ్ళ మేనత్త చెప్పిందని చెట్ల మందు తాగమన్నాడు మ్యామ్. చిన్న పాపకి 2 years ఉన్నప్పుడు. 2 years మ్యామ్, పాప పుట్టి అంటే ఇప్పుడు ఎంత రీసెంట్ గా ఎంత కాలం అయింది? 2 years 3 years? 2021లో మ్యామ్, 2021లో మ్యామ్, లాక్డౌన్ కన్నా ముందు మ్యామ్. కన్సీవ్ అయినా 1 month 15 days అవుతుంది. అయితే మా ఆయనకు చెప్పకుండా డైరెక్ట్ మా అమ్మకి చెప్పిన మేడం, అమ్మ ఇట్లా ఉందమ్మా, ఎందుకు ముందే 2 ఆడపిల్లలు ఉన్నారని మస్తు టార్చర్ చేస్తారు, నా వల్ల అయితే లేదు, నేను చావనైనా చచ్చిపోతా కానీ నాకు ప్రెగ్నెన్సీ వస్తే హాస్పిటల్ పోయినాను. వాళ్ళు 45 days అయింది అంటున్నారు, ట్యాబ్లెట్ వేసుకుంటే పోదంటున్నారు, ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుందామని కాలు మొక్కుతానే అన్న మ్యామ్. అయితే మా తల్లి ఏం చేసింది కదా, అల్లుడు అమ్మాయి మళ్ళీ నెల తప్పింది కదా అని ఫోన్ చేసింది మ్యామ్. నేను అప్పటికి పోయి హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాను సార్. వాళ్ళు అడిగితేనేమో అప్పుడు అందరికీ వైట్ బ్లడ్ సెల్స్ బాగా తగ్గినాయి అని చెప్పి ట్రీట్మెంట్ నడుస్తుంది. ఏమైంది, ఎందుకు అడ్మిట్ అయిపోయినావు అంటే కొంచెం బ్లడ్ వీక్నెస్ ఉందంట, అడ్మిట్ అవ్వమన్నారు డాక్టర్స్ వాళ్ళు అని చెప్పాను మ్యామ్. వీళ్ళకి చెప్పకుండా అమ్మ చెప్పగానే వచ్చిందా, నువ్వు ఇప్పుడు ఈ బిడ్డను ఉంచుకొని నాకు కొడుకుని కనిస్తేనేమో ఉండు, లేకపోతే నాకు సైన్ చేయి, నువ్వు నేను పెళ్లి చేసుకొని వస్తా ఇప్పుడే పోయి, నాకు ఏదో ఒకటి తేల్చు, నువ్వు నీకు కొడుకు, నాకు కొడుకు కావాలి, నాకు నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నాడు. నాకు వద్దు, నేను ఈ ప్రెగ్నెన్సీ ఉంచుకోను, నెక్స్ట్ టైం చూద్దాం, ఇప్పటికే 2 sections అయినాయి, గ్యాప్ లేకుండా అయింది, నాకు వద్దు ఇప్పుడే, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళనే నువ్వు చూస్తలేవు, పాలు తెస్తలేవు, ఏం తెస్తలేవు, ఇప్పటికీ నరకం అనుభవిస్తాను, వద్దంటే లేదు నువ్వు ఇప్పుడు ఉంచుకుంటావా లేదా అని వచ్చి హాస్పిటల్లో కొట్టాడు మ్యామ్. కొడితే ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చేసిన డాక్టర్స్ వాళ్ళేమో, అమ్మ మీ హస్బెండ్కి అంతా తెలిసే వచ్చినా అన్నావు, ఇప్పుడు ఏందమ్మా ఇట్లా అంటే, లేదు సార్ తను ఇట్లా చేస్తాడని చెప్పి నేను వచ్చిన హాస్పిటల్. లేదమ్మా మేము చెయ్యము, మీ హస్బెండ్ పర్మిషన్ లేదు, మీ ఇద్దరిది పర్మిషన్ ఉండి సైన్ చేస్తేనే మేము ప్రొసీజర్ స్టార్ట్ చేస్తామంటే నేను వచ్చేసిన మ్యామ్. ఇంటికి వచ్చినాక డే మొత్తం ఏడ్చిన మ్యామ్, నాకు వద్దు బావనిక. 3rd డెలివరీ అయ్యిందా అవలేదా? 3rd చెట్ల మందు పోపించడానికి తీసుకుపోయాడు మ్యామ్ జనగాంకి. ఎందుకు? బాబు పుడతాడంట మ్యామ్, చెట్ల మందు పోపిస్తే. చెట్ల మందు పోపించిన ఆయన నోట్లోకి వెళ్ళి ముక్కులోకి వెళ్ళి పోసేది మ్యామ్, నెల పోసి 5 monthsకి రమ్మన్నాడు మ్యామ్. ఆయన మళ్ళీ తీసుకుపోతే స్కాన్ చేయాలి, టీఫా స్కాన్ అని బయట కూడా రాసిర్రు మ్యామ్, ప్రైవేట్ హాస్పిటల్లో. టీఫా స్కాన్ అక్కడనే చేపిస్తా అంటాడు ఆ డాక్టరే, తక్కువదికి అయిపోతుందంట, 1000-1500 అయిపోతుందంట, బయట అయితే 3000 దాకా అవుతాయి కదా, అక్కడనే చేపించుకుందామంటే సరే ఇంకా ఎక్కడైతే ఏముంది, బేబీ హెల్తీగా ఉందని నాకు తెలిస్తే చాలు అని చెప్పి స్కాన్కి వెళ్ళినా మ్యామ్. స్కాన్కి వెళ్ళినా లోపల డాక్టర్ని అడిగిన మ్యామ్, అప్పటికి బేబీ హెల్తీగా ఉందా సార్, చెట్ల మంది ఏవేవో పోస్తున్నారు, బేబీ హెల్తీగా ఉందంటే చాలా హెల్తీగా ఉందమ్మా బేబీ, మూమెంట్స్ కూడా నీకు తెలియట్లేదా అని అడిగారు సార్. తెలుస్తున్నాయి సార్ అని చెప్పాను. ఇది 5th month 6th month మ్యామ్, 6th 7th month. 6th month మూమెంట్ అది ఏ ఇయర్ అమ్మా? 20 సార్, 2020 రోజు మూమెంట్స్ తెలుస్తున్నా, బాగుంది బేబీ హెల్తీగా ఉందన్నాడు. స్కాన్ లో బాగుంది, నీకు మూమెంట్స్ తెలుస్తున్నాయి? తెలుస్తుంది, 6 monthsకి సార్ తెలుస్తున్నాయి బేబీ మూమెంట్. అయితే బయటికి వచ్చింది సార్, బయటికి వచ్చి ఇగో నాకు తెలిసిన హాస్పిటల్ ఉంది పోయి అడ్మిట్ అవుదామన్నాడు మ్యామ్. ఎందుకని అడిగినా, ఏం లేదు నువ్వు వచ్చి అడ్మిట్ అవ్వాలి, వద్దు బేబీని తీపిచ్చుకుందాం అన్నాడు మ్యామ్. ఎందుకని నేను అడిగిన, ఎందుకంటే లేదు బేబీని తీపిచ్చేద్దాము, హెల్దీగా లేదన్నాడు మ్యామ్. ఫస్ట్ హెల్దీగా ఎందుకు లేదు, బేబీ హెల్దీగా ఉందంట, నాకు మూమెంట్స్ బాగానే తెలుస్తున్నాయి, వద్దంటే ఇగో పాప ఉందంట, ఇది తీపిచ్చేద్దాము, మనకు వద్దు, ముందు 2 పిల్లలు, నాకు కొడుకే కావాలి, నాకు ఈ పాప వద్దు. కానీ పాప ఉందని ఎవరు చెప్పారమ్మా? చట్టరీత్యా నేరం కదా, వాళ్ళకు ఆ డాక్టర్స్ చెప్పారంట సార్.
చెప్పగానే ఇంక నేను వద్దంటే వద్దని చెప్పి లొల్లి చేసిన సార్. అక్కడనే కార్ డోర్ తీసిన, ఇంటికి పోదాం బా ఫస్ట్, నువ్వు మా ఇంటికాడ అందరికీ చెప్పుదాం. ఎక్కడమ్మా, ఏ ఏరియాలో జరిగింది ఇది? ఇదే సార్ మేడం, జనగాం నుంచి వాళ్ళు అటు జనగాం లోపల ఉంది మ్యామ్. హాస్పిటల్ పేరు తెలుసా? క్లోజ్ అయింది మ్యామ్. అది ఏదో ఉండే మ్యామ్ పేరు, అది క్లోజ్ అయింది. ఇప్పుడు మొన్న పోయి చూసిన మ్యామ్ మళ్ళీ ఉందా అని. ఇలాంటి ఏదో పనులు చేస్తున్నారు, క్లోజ్ చేసి ఉంటారు. కడుపు మీద గుద్దిండు మ్యామ్, స్పాట్ లోనే బేబీ డెత్, యూట్రస్ రప్చర్, హెవీ బ్లీడర్స్, ప్రో తప్పి పడిపోయినాం. అప్పుడన్నా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చావా? అక్కడ నుంచి హాస్పిటల్ అడ్మిట్ చేసిండు మ్యామ్, వేరే వాళ్ళని హెల్ప్ తీసుకుని హన్మకొండలో. డాక్టర్స్ అయినా కంప్లైంట్ ఇస్తారమ్మా, ఇచ్చారా? వీళ్ళంతా ప్లానింగ్ తోటి మ్యామ్. ఇప్పుడు ఆయన చెట్ల మందు పోపించిన డాక్టర్ ఉంది కదా మ్యామ్, ఆయన పాప అని చెప్పి స్కాన్ చేయించుకున్నాం కదా. ఇప్పుడు నువ్వు వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే అందరం పోతాం, నువ్వు తీసుకుపోయి మేము ఒక హాస్పిటల్ ఉంది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.